10 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్నా, కేవలం రాజకీయం కోసం కొన్ని చౌకబారు ఆరోపణలు చేయడం కేసీఆర్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది. మొన్నటిదాకా కేటీఆర్ నోటి వెంట వచ్చిన 420 హామీలు అనే ఆరోపణల మాట కేసీఆర్ కూడా తాజాగా చేసిండు. రాజకీయంగా లబ్ధి కోసం కాంగ్రెస్ సర్కార్‌ని ఇరుకున పెట్టి, ఇబ్బంది పెట్టి జనం ముందు దోషిలా నిలపాలని కేసీఆర్ చూశాడు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న వాదన కేసీఆర్ పాలనలో 8,00,000 కోట్లు అప్పయిందని. అందుకే ఇచ్చిన హామీలు సకాలంలో కొన్ని నెరవేర్చలేకపోయామని. కానీ కేసీఆర్ చెప్పినట్టుగా 420 హామీలేమీ జనాలకు ఇవ్వలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు అసలు ముచ్చటకొద్దాం. ప్రెస్ మీట్‌లో అన్నీ మాట్లాడిన కేసీఆర్ తను చేసిన 8,00,000 కోట్ల అప్పుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇకపై మాట్లాడడు కూడా. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కేసీఆర్‌కు తెలుసు. అందుకే సర్కారు హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్తూ జనం ముందు దోషిలా ప్రభుత్వాన్ని నిలపాలనే ప్రయత్నమే తప్ప, నిజంగా తెలంగాణ సమాజం బాగు కోరేవాడైతే, ఇక్కడ జనం కష్టపడకుండా, ఇబ్బందులు పడకుండా చేసేవాడైతే, తను చేసిన అప్పుల గురించి బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వాలి. సర్కారు ముందు ఇప్పుడున్న ఆర్థిక సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. ఎందుకంటే సీనియర్ కదా, తెలంగాణ జాతిపిత కూడా కదా. మీకు తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు మంచిగా పాలించి మంచి పేరు తెచ్చుకోండని ఏదో దీవిస్తున్నట్టుగా విశాల దృక్పథం ఉన్నవాడిలా గతంలో మాట్లాడాడు కేసీఆర్ ఓటమి తర్వాత. ఒకవేళ బీఆర్ఎస్ సర్కార్ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ఈ అప్పుల తిప్పలు తప్పేవి కావు. అదేమీ తక్కువ తినలేదు ఆ పార్టీ. ఇప్పటికే అమలవుతున్న పథకాల భారం తడిచి మోపడైంది. వాళ్ళు చెప్పారు ఎలక్షన్ హామీలలో 4,000 పింఛన్ ఇస్తాం దశల వారీగా అని, రైతు బంధు కూడా పెంచుతాం మెల్లమెల్లగా అని. ఇలా ఏవీ తక్కువ చెప్పలేదు. ఇప్పుడు అధికారం పోగానే ఏమాయ అంటున్నారు తప్ప చేసిన పాపాలు, చేసిన అప్పుల చిట్టా గురించి గప్చుప్‌గా ఉన్నారు. జనాలు తిప్పలు పడుతుంటే చూసి చంకలు గుద్దుకుంటున్నారు. సర్కార్ చేతగానితనంగా చూపాలనే తాపత్రయంతో దిగజారుడు రాజకీయ ఆరోపణలు చేస్తూ మరింత పలచనవుతున్నారు. అధికారం కోసం ఏమైనా చేయాల్సిందేనని కేసీఆర్ డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా అప్పుల గురించి రేపు ఏ విలేకరి అడిగినా దబాయింపే ఉంటుంది. సరైన వివరణ ఉండదు. మరి ఈ సర్కార్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే మానసిక స్థితి కేసీఆర్‌కు ఉందనుకోవాలా? సర్కార్ మేలు కోరుతాడని భావించాలా? దీనికి సమాధానం కావాలంటే తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ వెంట ఉండి వాడుకొని బయటకు గెంటేయబడ్డ వారిని అడిగితే కరెక్ట్‌గా వాళ్ళే సమాధానం చెప్తారు.